యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన ఈ రెండు రకాల మనుషులు ఒక ఎత్తి అయితే ఈయన కనిపించాడు. ఈయనలో ఏమి సమస్య లేదు, ఈయనకేం అనారోగ్యం లేదు, ఈయనకేం ఇబ్బందులు లేవు, కష్టాలు లేవు. అలా అని చెప్పి తన కుటుంబంలో ఎవరు కాదు, కానీ తన కింద పనిచేసే ఒకని కొరకు తన పని అంతా మానుకుని యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి తన కింద పనిచేసే ఒక పనివానికి సమస్య ఉన్నదని, తన కింద పనిచేసే ఒక పనివానికి అనారోగ్యం ఉందని, దాని నిమిత్తం యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి యేసుప్రభు వారిని ఇతడు బ్రతిమలాడుతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా. మన సహోదరులు, తోటి సహోదరుల యొక్క సమస్యలను బట్టి నిజముగా ఎంతమంది ప్రార్థన చేసే మారుగా ఉన్నారు. పొద్దున్న లెగిసిన వెంటనే ఒకటే ప్రార్థన ఏంటంటే, నేను దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా వ్యాపారం దీవించబడాలి, అన్నీ నాది 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 అంటాం. కానీ ఫలానా వ్యక్తి సమస్యలతో ఉంది, సంఘంలో ఫలానా వ్యక్తి హాస్పిటల్లో ఉంది, సంఘంలో ఫలానా వ్యక్తి అప్పుల్లో ఉన్నాడు అని చెప్పి వారి కొరకు మనం ఎప్పుడైనా ప్రార్థించిన వారిగా మనం ఉన్నామా లేదా యథార్థంగా మనం పరీక్షించుకోవాల్సిన వారిగా మనం ఉన్నాం. స్తోత్రం చెల్లిందా.